ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో దాని గురించి అయితే చూద్దాం. సో మెయిన్గా హెడ్లైన్ చూసుకుంటే కనుక నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకి ప్రవేశాలని కల్పించండి అన్నటువంటి ఒక న్యూస్ హెడ్లైన్ తోటి మనకి న్యూస్ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా దీని గురించి అయితే చూద్దాం. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, ఏదైతే బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి 2024 అండ్ 25 అండ్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి కూడా గవర్నమెంట్ కాలేజ్లో మేల్ స్టూడెంట్ చదవాలంటే వాళ్ళకి అవకాశం లేదనమాట. ఏది గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో దాదాపు మనకి వెళ్ళి 37 గవర్నమెంట్ కాలేజెస్లో అయితే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఉండడం జరిగింది. అందులో ఈ యొక్క మేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క మేల్ స్టూడెంట్ చదువుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. మేల్ స్టూడెంట్ నర్సింగ్ చదవాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజ్లో మాత్రమే చదవడానికి అవకాశం అయితే ఉంటుంది. టిల్ ఇప్పటికి కూడా అదే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ ఇయర్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఫీమేల్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇందులో కనుక చూసుకుంటే ఏవైతే నర్సింగ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో అవి కేవలం ఫీమేల్ స్టూడెంట్కి మాత్రమే అలొకేషన్ చేయడం జరిగిందనమాట. 37 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఫీమేల్ స్టూడెంట్కి ఇవ్వడం జరిగింది. ఇన్ డీటెయిల్గా చూస్తే కనుక ఇక్కడ ఒక కాలేజీలో ఇంటేక్ 50 సీట్స్ ఉంటే ఈ యొక్క 50 సీట్స్ కేవలం ఫీమేల్ స్టూడెంట్కే ఇచ్చారనమాట. ఇందులో మేల్ స్టూడెంట్ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి కాదు కదా, చదువుకోవడానికి కూడా అవకాశం అయితే లేదనమాట. ఈ విధంగా ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో అన్ని సీట్స్ కేవలం ఫీమేల్ స్టూడెంట్కి మాత్రమే ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్లో అలొకేషన్ చేయడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా మేల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ని ఒకసారి చూద్దాం. ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన 2024 to 25 సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ మేల్ క్యాండిడేట్. సో ఇందులో కనుక చూసారా ఒక్క గవర్నమెంట్ కాలేజ్ కూడా మనకి లేదనమాట. సో దీన్ని గమనించినటువంటి తెలంగాణ స్టేట్ నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు ఒక వినతి పత్రాన్ని అయితే డిపార్ట్మెంట్ కంటే హెల్త్ సెక్రటరీకి ఈ యొక్క వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ మనకి ఇవాళ పబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో దీని గురించి అయితే మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇదే వచ్చినటువంటి న్యూస్ కదా, ఇప్పుడు చూద్దాం మనం. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది ఈరోజు. సో నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ కోరిందనమాట. సో ఆల్రెడీ అందరూ తెలుసు, నర్సింగ్ వాళ్ళకి సంబంధించి ఒక యూనియన్ అయితే ఉంటుంది, తెలంగాణ స్టేట్ నర్సింగ్ అసోసియేషన్. సో వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు మంగళవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీంద్ర నాయక్ వినతి పత్రం అందించారనమాట. సో ఈ విధంగా గవర్నమెంట్ కాలేజ్లో కేవలం ఫీమేల్ స్టూడెంట్కి మాత్రమే ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగింది. సో ఇది మంచిది కాదు. సో మేల్ స్టూడెంట్ కూడా గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం కల్పించాలని వీళ్ళు ఈ యొక్క వినతి పత్రాన్ని అయితే డాక్టర్ రవీంద్ర నాయక్ గారికి సమర్పించడం జరిగిందనమాట. చూద్దాం మనం. నర్సింగ్ స్కూళ్ళలో మాత్రమే అబ్బాయిలకు అడ్మిషన్ ఇస్తున్నారని, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలు ఇవ్వడం లేదన్నారు. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, మేల్ స్టూడెంట్కి సంబంధించి మనకి సీట్ మ్యాట్రిక్స్ చూసుకుంటే కనుక ఇందులో ఏవైతే నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయో అందులో మాత్రమే వీళ్ళు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇదైతే అందరికీ తెలుసు అనమాట. సో అబ్బాయిలకు నర్సింగ్ కళాశాలలో ఇకపై ప్రవేశాలకు అవకాశం ఇవ్వాలన్నారన్నమాట. ఈ యొక్క యూనియన్ ఏదైతే ఉందో ఈ యూనియన్ వాళ్ళు ఈ డాక్టర్ రవీంద్ర నాయక్ గారికి వినతి పత్రం ఇస్తూ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి అయినా గవర్నమెంట్ కాలేజ్లో మేల్ స్టూడెంట్కి అవకాశం ఇవ్వాలని వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీంతో పాటు ఎంఎస్సి నర్సింగ్ అధికారుల పదోన్నతుల ప్రొవిజనల్ జాబితాలో అర్హులైన అధికారుల పేర్లు రాలేదని, అందులోని తప్పిదాలను సవరించాలని త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారనమాట. సో ఇది మెయిన్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, సో ఇది ప్రజెంట్ ఇప్పటికి కూడా మనకి మేల్ స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజ్లో నర్సింగ్ చదవడానికి అయితే అవకాశం లేదు. మేబీ యాజ్ సూన్ ఈ యొక్క ఆర్డర్ అయితే పాస్ అయిపోవచ్చు. సో మేల్ స్టూడెంట్కి సంబంధించి కూడా త్వరలో గుడ్ న్యూస్ అయితే రావచ్చు అనమాట. ఎందుకంటే మనకి సో ఇప్పటికైతే మేబీ రాకపోవచ్చు, ఈ ఇయర్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే మనకి ఈ ఇయర్లో 4th ఫేజ్ కౌన్సిలింగ్ మనకి ఫినిష్ అయిపోవడం జరిగిందనమాట. సో మేబీ ఉంటే కనుక అంటే 4th ఫేజ్ కౌన్సిలింగ్లో ఇంకా ఏమైనా సీట్స్ మిగిలితే 5th ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఇస్తారా అవకాశం, లేదంటే ఇక నెక్స్ట్ ఇయర్ అనమాట 2025 to 26 ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో అందులో మనకి ఈ యొక్క బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఏమైనా కల్పించవచ్చు. సో ఇది గవర్నమెంట్ ప్రాసెస్ కాబట్టి డిలే అవుతుంది. సో మోస్ట్లీ ఈ ఇయర్ జరగకపోవచ్చు. సో ఎవరైతే బాయ్స్ ఉన్నారో మీరు నెక్స్ట్ ఇయర్కి అయితే ఆశనైతే పెట్టుకోండి. సో మీకు నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ కాలేజీలో నర్సింగ్ చేసే
అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో ఇది వచ్చినటువంటి అప్డేటు. సో ఇది వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్.